అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఈసారి పొలంకి వెళ్ళేసరికి ఇంకొక వెజిటేబుల్ ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. సోరకాయలు వచ్చినాయి ఒక 2. ఫస్ట్ టైం అనమాట ఇది రావడము. ఇంతకుముందు మనకు నేతి బీరకాయలు చాలానే వచ్చినాయి, కానీ సోరకాయలు రావడం అనేది ఫస్ట్ టైం. ఇంకా ఇదేమో గోంగూర, చాలా హెల్తీగా ఉంది, బాగుంది. ఇక్కడ కనిపిస్తున్నదేమో పాలకూర. ఇది మాకు దగ్గరలో ఒక స్టోర్లో విత్తనాలు దొరికితే తీసుకొచ్చేసిన, కానీ అంత హెల్తీగా లేదు, మొత్తం 80% పురుగు వచ్చేసింది. దీని పక్కలేమో ఇది సేవ్ ఆఫీస్ నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనం అనమాట. ఇది కూడా పాలకూరనే. ఇది 80% 90% బాగుంది, జస్ట్ 10% పురుగు వచ్చింది అంతే. ఇంకా ఇదేమో గోంగూర. ఇది చాలా పొడవుగా పోయింది, అసలు 8-9 ఫీట్ ఈజీగా వెళ్ళిపోయింది. ఇది ఒక ఏదో వృక్షంలాగా తయారైపోయింది. ఇంకొకటి ఇది కూడా గోంగూర చెట్టే, ఇది కూడా చాలా పొడవుగా వెళ్ళిపోయింది. ఓ బుజ్జితుడా, పైకి ఎందుకు ఎక్కినావు? అదొక్కటే కాదు, పైకి ఎక్కినావు నాన్న, పైకి ఎందుకు ఎక్కినావు తల్లి? పైన బాగుందా? ఇంకెవరెవరు ఎక్కిండ్రు చూపి. ఇక్కడ నందుయే నేర్పిస్తారనమాట. నందు ఎక్కడం వల్ల చిన్న దూడలకు బాగా అలవాటైపోయింది. ఇంకా కొన్ని ఆవులు కూడా, 1-2 ఆవులు కూడా ఎక్కడం నేర్చుకున్నాయి. అవి కూడా ఎక్కి తింటున్నాయి రెగ్యులర్గా. ఇంకా వాటిని అయితే ఏం చేయలేకపోతున్నాం, ఎందుకంటే ఆ ఘాటి సైజు అడ్డం కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. అప్పుడు తెలియక ఏదో కట్టించినాము, ఇటు అటు ఉండి మధ్యలో తినడానికి బాగుంటుందని చెప్పేసి ఆ షెడ్లో. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, అది కొంచెం అడ్డం అనేది కొంచెం తక్కువ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఇంకా కానీ ఇప్పుడు వాటిని కట్టేసి తినిపిద్దామన్నా మళ్ళీ వాటర్కి తాగాలంటే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది కదా, టైంకి ఒక్కొక్కసారి పన్నులో పడి ఇప్పకపోతే మళ్ళీ వాటికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రస్తుతానికైతే అలానే వదిలేస్తున్నాము. గంగమ్మ, గంగ తల్లి, అమ్మ ఎక్కడ పోయిందమ్మా? మహాలక్ష్మి ఎక్కడ పోయింది తల్లి? అమ్మ ఏది? గంగమ్మ, అమ్మ ఎక్కడ పోయిందన్నా? ఆవులను చూపించిన ప్రతిసారి కూడా నాకు దాదాపుగా ఒక కమెంట్ అయితే వస్తుందండి. ఎవరో ఒకరు ఖచ్చితంగా అడుగుతున్నారు, ఆవులు బక్కగా ఉన్నాయి, ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పేసి అంటుంటారు. మేము ఎంత గడ్డి వేసినా కానీ అవి తిన్నా కానీ అవి అలానే ఉన్నాయండి. తినడం అయితే ఏం తక్కువ ఏం వేయము. మేము ఖచ్చితంగా మినిమం 3 టైమ్స్ అయితే కంపల్సరీ వేస్తాము, కానీ 4 టైమ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను వేయడానికి. పొద్దున్నే లేచి కూడా ఒకసారి వేయమని చెప్తూ ఉంటా, మళ్ళీ మిగిలిన ఇంకొక 3 టైమ్స్ వేయమని చెప్తా. ఎప్పుడన్నా ఒకసారి 3 టైమ్స్ వేస్తే బయటికి వదలడం అట్లా చేస్తాం. బయటికి పోయించినా కూడా కానీ మళ్ళీ ఎంతో కొంత ఘాటిలో అయితే గడ్డి వేస్తూనే ఉంటాము, అయినా సరే అవి అలానే ఉన్నాయి. అయితే నేను ఈ మధ్య డాక్టర్ని కాల్ చేసి అడిగిన అనమాట, ఎందుకు ఇవి కొంచెం లావు అవ్వట్లేదు ఎంత తిన్నా అని చెప్పేసి అడిగితే ఒకసారి డివార్మింగ్ చేద్దామన్నారు. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు చేయించాలి. ఇక్కడ నందు చూస్తున్నారా, అసలు ఎంత బాగా పడుకున్నాడు చూడండి. ఆ చుట్టూ ఆవులు అనమాట, మధ్యలో నందు కన్నయ్యలాగా పడుకున్నాడు. చుట్టూ గోపికలు అందరూ ఉన్నట్టుగా అనిపిస్తుంది చూడ్డానికి. అసలు రియల్గా చూడ్డానికి ఎంత బాగుందో అది అలా పడుకోవడం అనేది. చిన్న బేబీలాగా పడుకుంది అందరి మధ్యలో కనిపిస్తుంది కదా. ఇంకా ఇదేమో మార్నింగ్ అవర్స్ అనమాట. ఇంకా పొద్దున్నే వదలగానే, నైట్ అంతా కట్టేస్తాం కదా, పొద్దున్నే వదలగానే ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాయి. అక్కడ నేను కనిపించిన అంటే మాత్రం ఎంత నిద్రపోయేవైనా లేస్తాయండి. అందుకే నాకు డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. కాకపోతే ఆ నందుని దూరం నుంచి అలా చూసి నేను ఉండలేక దగ్గరికి వెళ్ళాను అనమాట వీడియో తీయడానికని. బుజ్జి చూస్తున్నారా ఎంత బాగా పడుకుంది అసలు. ఇక ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళినా కదా, అందుకే ఇప్పుడు ఈ దూడ లేచిందనమాట. ఇక్కడ ఈ ఆవు చూడండి, ఇది కూడా ఎంత బాగా పడుకుందో అసలు. అవి పడుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటాయండి. అన్నీ పడుకున్నప్పుడు ఒక దగ్గర గుంపుగా పడుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి సీన్ మాత్రం. మధ్యాహ్నం పూట కానీ ఇట్లా మార్నింగ్ అవర్స్ కూడా కానీ చాలా బాగుంటుంది పడుకున్నప్పుడు చూడడానికి. ఇంకా ఇక్కడేమో నేను సింబా వరి చేనుకు నీళ్ళు బారినాయని చెప్పేసి చూడ్డానికి వెళ్తున్నాము.
ఆల్రెడీ నాటు పెట్టడం అయిపోయింది, కాకపోతే మళ్ళీ ఇంకొక 1 ఎకర్ దాకా ఉందన్నమాట. అప్పుడు బంధాలు సరిగ్గా లేవని చెప్పేసి నారు తక్కువ పోసుకున్నాం మేము, మొలక చల్లుకోవడం అనేది తక్కువ చల్లుకున్నాం అనమాట. మళ్ళీ సెకండ్ టైం అవి కొంచెము డోజర్తో సరి చేయించిన తర్వాత మళ్ళీ నేను మొలక చల్లిపించిన. అందుకని ఇప్పుడు ఇంకొక 1 ఎకర్ ఉందన్నమాట నాటు పెట్టడము. ఇంకోటి నాటు పెట్టడము అంటే కూడా ఇంకొకటి గుర్తొచ్చింది. లాస్ట్ టైం ఒకరు కమెంట్ పెట్టిండ్రు, నాటు పెట్టడం కాదు నాటు వేయడము అని చెప్పేసి. ఇటు సైడ్ అయితే మరి వాళ్ళు వర్కర్స్ వస్తారు కదా, వాళ్ళు నాటు పెట్టిండ్రు అమ్మ అట్లనే మాట్లాడతారు. అట్లా అలవాటు అయిపోయిందండి భాష. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. ప్రతి చిన్నది తప్పుగా చూసే వాళ్ళని ఇంకా నేనేం వాళ్ళ గురించి మాట్లాడకూడదు అసలు చెప్పాలంటే. కాకపోతే అంత చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకుంటారా అని చెప్పేసి చెప్తున్నా అంతే. వాతావరణం అంతా చాలా బాగుంది అసలు. అంటే క్లౌడీగా ఉంది, వర్షం స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆ వెదర్ అలా చూసి సింబాకు సంతోషం తట్టుకోలేక పొలం అంతా పరిగెత్తుతూనే ఉన్నాడు. చాలాసేపు పొలం నుంచి ఇంటికి రావడానికి చాలాసేపు సతాయిస్తున్నాడు అనమాట. అక్కడెందుకు దాక్కున్నానా? పదా ఇంటికి వెళ్దాం దా సింహ, ఇంటికి వెళ్దాం రా, ఇంటికి వెళ్దాం రా నాన్న, వర్షం పడుతుంది పదా. దానా ఇంటికి వెళ్దాం పదా, వర్షం పడుతుంది రా. నేను వస్తున్నా పదా రా, నేను కూడా వస్తున్నా పదా, పోదాం పదా, పట్ దా వెళ్దాం పదా, పద వెళ్దాం పదరా. సింహ వర్షం పడుతుంది పదరా, నేను వెళ్తున్నా. నా చెప్పులు చూడు మొత్తం ఎట్లయిపోయినాయి. పద, నువ్వేనా కొరికింది? ఆ చెప్పులు కొరికింది ఎవరు? ఎవరు ఇక్కడ కొరికింది చెప్పులు? చెప్పులు ఎవరు కొరికిండ్రు అవి? చెప్పు. అసలు బయట చెప్పులు వదలకూడదా? పద వెళ్దాం పద ఇంటికి. పదరా నాన్న, వర్షంలో నువ్వు వెళ్ళట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 బంధాలు మనం లాస్ట్ టైం నాటు పెట్టుకోవడం అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 3 బంధాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపించే ఈ 2, ఇంకొకటేమో ఇంటి ముందుకు అక్కడ లాస్ట్ పెద్ద గేట్ దగ్గర ఉంటుంది. ఈ 3 బంధాలేమో ఇప్పుడు సెకండ్ టైం పెడుతున్నాం మళ్ళీ. ఇంకా కరిగేట చేసి రెడీగా పెట్టుకున్నాము, ఇంకా నాటు పెట్టాలన్నమాట ఇప్పుడు. ఇంకా ఇక్కడేమో మనకు ఈ ఎల్లో కలర్ బరకం ఉంది కదా, ఈ బరకం నుంచి అంత పెద్ద గడ్డోం, అది గడ్డోం వేసిన వీడియో చూస్తే తెలుస్తుంది మీకు అది ఎంత పెద్ద గడ్డివాము వేయించినామని చెప్పేసి. 4 ట్రాక్టర్లు మొత్తము. ఇప్పుడు ఒక 2 months అయ్యింది, దాదాపు ఒక 3 ట్రాక్టర్లు ఈజీగా అయిపోయింది. ఇంకొక 1 month అయితే కొంచెం కూడా అయిపోతుంది అది కూడా. అంటే అసలు గడ్డి వేయట్లేదు అని అంటుంటారు కదా, అందుకని చెప్పి జస్ట్ ఊరికి చూపిస్తున్నా అంతే. కానీ మీకు చూపించాలని చెప్పేసి మేమేం అయిపోగొట్టలేదు. జస్ట్ పైన ఆ బంధాల కోసమని వీడియో తీస్తున్నాను కదా, దాంతోపాటు ఇది కూడా తీసి చూపించిన అనమాట అంతే. రేపు నాటు పెట్టాలంటే ఈరోజు నారు వీకిపిద్దామని చెప్పేసి వీళ్ళను దిగమని అనమాట. సాయంత్రం కొంచెంసేపు నారు వీకండి అని చెప్పేసి. ఎందుకంటే నెక్స్ట్ డే ఎంతమంది వస్తారో కరెక్ట్గా క్లారిటీ లేదు. అంతకుముందు నేను ఫస్ట్ టైం నాటు పెట్టినప్పుడేమో ఎవ్వరూ స్టార్ట్ చేయలేదన్నమాట. వరి చేనులు వేసుకోవడం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. అందుకే నాకు మంచిగా లేబర్ బాగా దొరికిండ్రు. ఇప్పుడు ఈ సెకండ్ టైం వేసేసరికి ఏమైందంటే అందరు ఒకేసారి చుట్టుపక్కలనే కాదు, పక్కల పల్లెటూళ్ళు ఎన్నైతే ఉన్నాయో అన్ని ఊర్లలో ఇప్పుడే కరెక్ట్ టైం అనమాట ఇది నాట్లు పెట్టడం అనేది. అందరూ స్టార్ట్ చేసేసరికి మనకు వర్కర్స్ దొరకడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సరే నెక్స్ట్ డే ఎంతమంది దొరికితే ఇంక అంతమందిని పిలుద్దామని చెప్పేసి పిలిస్తే ఒక 4 వచ్చిండ్రు, 4 దొరికిండ్రు లాస్ట్కి నాకు. ఇంకా మిగిలిన అది కూడా వాళ్ళని కూడా చాలా బ్రతిమలాడుకొని తీసుకొని రావాల్సి వచ్చిందనమాట. ఇంకా అందుకని ముందు జాగ్రత్తతో తరుణ్ సంగీతతో ముందు రోజు ఈవినింగే నాటు పీకమని చెప్పేసి వాళ్ళను దింపిననమాట లోపలికి. ఇక్కడ మన సింబనేమో ఇంకా వాళ్ళు ఎలా నాటు పెడుతున్నారో అన్నట్టుగా దాని చుట్టే తిరుగుతుంది అనమాట, ఆ బంధం చుట్టే తిరుగుతుంది. వాళ్ళు నాటు పెట్టినంతసేపు అక్కడే ఉంది అది.
గడ్డి తింటున్నావా సింబ? నువ్వు కూడా ఆవైపోయినావా సింబ? రోడ్ మీద కూడా ఎవరు వెళ్ళకూడదారా? పొలంలోకి ఎవరు రాకూడదంటే ఓకే. ఇక్కడ వాటర్ ఉన్నాయి, తాగు. వాటర్ తాగాడ. ఇంకా చీకటి అయిపోయింది కదా, సింబా తన డ్యూటీ స్టార్ట్ చేసిందనమాట. అసలు గేట్ దగ్గర రోడ్ మీద కూడా ఎవరిని వెళ్ళనియదండి. అసలు ఆ రోడ్ మొత్తం ఆ గేట్ నుంచి ఈ గేట్ వరకు కూడా ఎవరు అసలు ఆ మధ్యలో కనిపించినా కూడా దానికి అరుస్తూనే ఉంటుంది. అసలు పొలంలో పిట్టల్ని కూడా అరవనియదనమాట. అరుస్తూనే ఉంటుంది, వాటెంబడి కూడా పడుతూనే ఉంటుంది. నైట్ అంతా కూడా రోడ్ మీద ఎవరు వెళ్ళొద్దంటది, పిట్టలు కూడా సౌండ్ చేయొద్దంటది. ఇంకా అయితే ఒకసారి చూద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళి చూశాను రోడ్ దాకా ఎవరైనా ఉన్నారా అక్కడ అని చెప్పేసి. కానీ ఎవరు లేరు. మరి దానికి ఏం కనిపిస్తుందో తెలియదు. ఇంకా అరుస్తూనే ఉంది చాలాసేపు నుంచి. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏమైంది పద? ఎందుకు అరుస్తున్నావు? పద చూపి. పదా ఎందుకు అరుస్తున్నావు? చూపి పద. ఎవరున్నారు అక్కడ? చూద్దాం పద. ఎవరున్నారు? చూపి. ఎవరున్నారు? ఎక్కడున్నారు? చూపి పదా. పద. అది టార్చ్ పద నాన్న, అది దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదా.